శ్రీ మహాగణాధిపతయే నమః. ముందుగా వేటూ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. తమ భక్తితో భగవంతుని కృపకు పాత్రులైన కొందరు భక్తుల కథలు అంబికా దర్బార్ భక్తి సమర్పించు భక్తితోనే సాధ్యంలో తెలుసుకుందాం. పూర్వం ముచుకుందుడనే రాజు అసురుల మీద యుద్ధం చేయటంలో దేవతలకు సహాయం చేయగా దేవతలు విజయం పొందారు. ముచుకుందుడు దీర్ఘకాలం యుద్ధం చేసి అలసిపోవటం వల్ల కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటాడు. తనని నిద్రలేపిన వారు తన చూపుతో భస్మమవుతారనే వరం దేవతల ద్వారా పొంది ఒక గుహలో నిద్రపోతాడు. శ్రీకృష్ణుడు కాలయమునుడనే రాక్షసునితో యుద్ధం చేస్తూ అతడు ఏ ఆయుధం చేత మరణించడని గ్రహించి ముచుకుందుడు నిద్రించే స్థలానికి తీసుకువచ్చాడు. కాలయవనుడు ముచుకుందుని నిద్రాభంగం చేయటం, అతని చూపుకి మరణించడం, ముచుకుందునికి శ్రీకృష్ణ దర్శనం కావటం జరిగాయి. ఆ ముచుకుందుడే మరో జన్మలో పుండరీకుడిగా జన్మించాడు. పుండరీకుడు దురలవాట్లకు బానిసై తన తల్లిదండ్రులని ఎంతో వేధించేవాడు, ఇతరులను దూషించేవాడు. అలాంటి పుండరీకుడు ఓసారి ఓ స్వామీజీ మాటలకు ప్రభావితుడై తనని తాను మార్చుకోవాలని నిర్ణయించుకొని ఆధ్యాత్మిక చింతనకు సిద్ధమయ్యాడు. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో మళ్ళీ స్వామీజీని కలిశాడు. ఈసారి ఆ మహర్షి సలహాతో తల్లిదండ్రుల సేవకు ప్రాధాన్యం ఇవ్వడంతో క్రమంగా పుండరీకునిలో మార్పు వచ్చింది. గ్రామస్తులు కూడా ఆ మార్పును గమనించి పుండరీకుని అభిమానించడం ప్రారంభించారు. ఇది జరిగిన కొన్నాళ్లకు కృష్ణుడు భీమానది ఒడ్డుకు వెళ్ళి ఆ తర్వాత పుండరీకుడి గురించి తెలుసుకుని అతడి ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో పుండరీకుడు తల్లిదండ్రులను సేవ చేయడంలో తలములకలై ఉన్నాడు. కృష్ణుడి రాకను తెలుసుకున్న పుండరీకుడు తాను తల్లిదండ్రుల సేవలో నిమగ్నమై ఉన్నానని, కాసేపు ఆగితే బయటకు వస్తానని చెప్పి ఓ ఇటుక రాయిని విసిరి దానిపై కూర్చోమని చెప్పాడు పుండరీకుడు. తల్లిదండ్రుల పట్ల అతడు చూపించే భక్తికి ముగ్ధుడైన కృష్ణుడు పుండరీకుడు వచ్చే వరకు ఆ ఇటుక మీదే నిల్చుండిపోయాడు. కాసేపటికి పుండరీకుడు వచ్చి కృష్ణుడిని చూసి క్షమించమని కోరి ఆ ప్రాంతంలోనే ఉండిపోమ్మని వేడుకున్నాడు. దాంతో స్వామి అనుగ్రహించి ఉన్న చోటే శిలగా మారిపోయి పండరీపురంలో పాండురంగ విఠలుగా భక్తులకు దర్శనమిస్తున్నారు. మరాఠీలో ఇటుకను విట్ అని, కన్నడంలో విట్టు అని పిలుస్తారు. అందుకే స్వామిని విఠల, విఠోబాగా వంటి పేర్లతో పూజిస్తూ సేవిస్తూ తరిస్తున్నారు. భగవంతునిచే సృష్టింపబడిన హోమ ద్రవ్యములతో తయారు చేసిన అంబికా దర్బార్ బత్తిని వెలిగించి మీ కోరికలు అగరబత్తి ధూపంతో ఆ భగవంతునికి చేరవేసి కోరికలు సిద్ధింపజేసుకోండి. భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.